కాసేపట్లో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో 6 గంటలకు పైగా పోసానిని విచారిస్తున్నారు ఎస్పీ విద్యాసాగర్. పోసాని తరపున వాదనలు వినిపించనున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోసానిపై 111 సెక్షన్ నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు పొన్నవోలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. ఏం జరుగుతోంది? ఎస్పీ ఇన్ని గంటలుగా విచారిస్తున్న పరిస్థితి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ఆయన 67 ఏళ్ల ఒక వ్యక్తిని సుదీర్ఘ జర్నీ తర్వాత ఈ రోజంతా కూడా పిఎస్ లోనే ఉంచడం కూడా మనం చూస్తున్నాం. ఎన్ని గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు? మరి కాసేపట్లోనే అనాల్సి వస్తోంది చాలా సేపటి నుంచి. బిందు సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళిని గత 6 గంటలుగా సుదీర్ఘంగా విచారిస్తూ ఉన్నారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆయన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 65 సంబంధించి కేసు నమోదైన సంబంధించి ఆయన్ను విచారిస్తున్నటువంటి పరిస్థితి. సుదీర్ఘంగా 6 గంటలుగా కొనసాగుతుంది. ఆయన విచారణ కొనసాగిస్తున్నారు. ఆయనకు సంబంధించి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ ఆయన సత్యమణి పోసాని కృష్ణమూర్తి సత్యమణి ఆందోళన చెందుతున్న తరుణంలో వైద్యులను రప్పించి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన టెస్టులు జరిపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అయితే ఆయన ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఆయనను రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన అయితే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఎస్పీ కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో ఉండి కొంతమంది న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని మరికొన్ని అదనంగా కేసులు నమోదు చేసి సెక్షన్లు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఆయన తరపున న్యాయవాదులు లోపలికి వెళ్లేందుకు అనుమతించాలంటూ కోరినప్పటికీ కూడా లోపల విచారణలో ఉన్న నేపథ్యంలో అనుమతించేది లేదంటూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పైన నమోదైనటువంటి సెక్షన్ 111 కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగమని అంటున్నారు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇప్పటికే ఆయన రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పోసాని కృష్ణమురళిని ఈ యొక్క రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉన్నారు అనే వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా మూర్తి? అంటే కొంత ఆరోగ్యం సహకరించట్లేదు అనేది నిన్నటి నుంచి ఆయన భార్య చెప్తున్నారు. 67 ఏళ్ళ ఒక వ్యక్తి లాంగ్ జర్నీ చేయించి మరీ ఇక్కడికి తీసుకొచ్చారు. సుదీర్ఘ కాలం పాటు విచారించారు ఆయన్ని. ఎలా ఉన్నారు ప్రస్తుతం ఆయన? ఖచ్చితంగా ఆయన సీనియర్ సిటిజన్ యాక్ట్ కు సంబంధించినటువంటి కొన్ని సడలింపులు కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ పోలీసులు మాత్రం ఈ యొక్క అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు మాత్రం ఆయన పట్ల కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన సంబంధించి న్యాయవాదులు లోపలికి వెళ్ళడానికి అనుమతించాలి. సీనియర్ సిటిజన్ ఆయన హెల్త్ కండిషన్ కూడా సరిగా లేదన్నటువంటి ప్రస్తావన పోలీసుల ముందు తీసుకొచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ప్రధానంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కొంత ఏదైతే గతంలో కార్డియాక్ సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆయన వైద్య పరిస్థితి ఏ విధంగా ఉంది కొంత అనుమతించాలంటూ ఆయన తరపున న్యాయవాదులు లోపలికి వెళ్లేందుకు పోలీసులు కోరినప్పటికీ వారు అనుమతించినటువంటి పరిస్థితి. స్థానికంగా ఓబులవారిపల్లి కేసుకి సంబంధించినటువంటి వైద్యులు అయితే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంత స్ట్రెస్ భారం ఎక్కువగా ఉంటే మాత్రం ఆయన కొంత పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటంగానే ఉందంటూ ఆయన వైద్యులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ఆయనకు సంబంధించి విచారణ పూర్తి చేసుకున్న తర్వాత ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచేందుకైతే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.